ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ పైప్ లైన్ బద్దలు కొట్టేశారు ఒక ప్రతిపక్ష నాయకుడు. దాంతో ఏదో జరుగుతుందని అంతా ఊహించారు. అరెస్టులు గట్రా అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. కేసులు పెట్టలేదు సరికదా, అసలు నాయకుణ్ణి వదిలేసి అతని డ్రైవర్పై కేసులు పెట్టారు. ఈ పరిస్థితికి కారణమేంటి? అక్కడ ఏ రాజకీయం పనిచేసింది? కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి సుమారు 200 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా అబ్దుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతి ప్రాజెక్టు పేరుతో తాగునీటిని తరలిస్తున్నారు. కేవలం హైదరాబాద్ ప్రాంత అవసరాలకే ఈ నీటిని వినియోగించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రాంతంలోని బెల్లంపల్లి, మందిమర్లకు కూడా ఆ ప్రాజెక్టు నీటినివ్వాలన్న డిమాండ్ గత కొంతకాలంగా ఉంది. అయితే దానిపై ఎలాంటి స్పందన లేదు. సుజల స్రవంతి పైప్ లైన్ పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో నుంచి హైదరాబాద్ కు వెళుతోంది. వరుసగా 3 ఏళ్లు కరువు పరిస్థితులతో పెద్దపల్లి ప్రాంతంలో తాగునీరు అందుబాటులో లేకుండా పోయింది. దాంతో సుజల స్రవంతి నుండి తమ అవసరాలకు నీటినివ్వాలని కొంతకాలంగా పెద్దపల్లి ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూసాల గ్రామం వద్ద కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా టీడీపీ అధ్యక్షుడు విజయ రమణారావు ఆధ్వర్యంలో సుజల స్రవంతి ప్రాజెక్టు పైప్ లైన్ వాల్వ్ను తొలగించి పూసాల గ్రామ చెరువు నింపే ప్రయత్నం జరిగింది. ఆ నీటితో తమ ప్రాంత మూగజీవాల దాహార్తినైనా తీర్చుకోవాలన్నదే తమ ఉద్దేశమని టీడీపీ నాయకులు అప్పట్లో ప్రకటించారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని అంతా భావించారు. మాజీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేస్తారని ఊహించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. విజయ రమణారావును వదిలేసి ఆయన డ్రైవర్పై కేసు పెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఇంత ఈజీగా వ్యవహారాన్ని తీసుకోవడం వెనుక మొదలు ఏంటా అంటే ఆఫ్ ది రికార్డుగా పొలిటికల్ లెక్కలే కనిపిస్తున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గం నుండి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా భానుప్రసాదరావు, ఎమ్మెల్యేగా ట్రినిటీ విద్యాసంస్థల అధినేత మనోహర్ రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పనితీరుపై పార్టీ సంతృప్తిగా లేదన్న ప్రచారం జరుగుతోంది. దాంతో భవిష్యత్తులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెలమ సామాజిక వర్గానికి చెందిన విజయ రమణారావుకు గులాబీ కడువ కప్పి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే పైప్ లైన్ బద్దలు కొట్టినా టీడీపీ నేతపై కేసు లేకుండా పోయిందని చెప్పుకుంటున్నారు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి కదా మరి. ఇది ఇవాల్టి ఆఫ్ ది